లెక్కలు మారుతున్నాయి, ఫ్రెండ్షిప్లు మునుగుతున్నాయి. ట్రంప్ వన్ సైడ్ వాయింపుడికి రీసౌండ్ వస్తుంది. దీంతో ట్రంప్ రూట్ మార్చారు, కొత్త కూటమి పెడుతున్నారు. పాత కూటముల్లో కుంపటి పట్టేసి తన సేఫ్ సైడ్కి వెళతానికే ఈ చేంజ్ అని తెలుస్తుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లే ఉంది ట్రంప్ వ్యవహారం. అమెరికా సరికొత్త జాతీయ భద్రతా వ్యూహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అగ్రరాజ్యం ప్రకటించిన కొత్త ప్రణాళికలో చైనాను ఎదుర్కోవడంతో పాటు ఐరోపా రక్షణ నుంచి అమెరికా వైదొలగడం వంటివి ప్రస్తావించారు. అయితే దీనిలో అనేక అంశాలపై మాత్రం చర్చ జరగాల్సి ఉంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రణాళికల్లోని కీలక మార్పులు కూడా ఇందులో ఉన్నాయి. కానీ అందులోని C5 ఏర్పాటు ప్రస్తావన అంతర్జాతీయంగా రక్షణ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. లీక్ అయిన పత్రంలో ఐరోపా నుంచి భద్రతా పరంగా అమెరికా వైదొలగడం గురించి పేర్కొన్నప్పటికీ మేక్ యూరప్ గ్రేట్ అగైన్ అనే పేరుతో ఒక రహస్య ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. దీని ప్రకారం ఐరోపా సాంస్కృతిక సంక్షోభం ఎదుర్కొంటోంది. వలస విధానాలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు దీనికి కారణాలుగా పేర్కొంది. కాబట్టి ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ, పోలాండ్ వంటి దేశాలతో అమెరికా బలమైన సంబంధాలు పెంచుకోవాలని సూచిస్తోంది. బయటకు వచ్చిన NSS వ్యూహంలో ప్రపంచ శక్తుల మధ్య అధికార సమతౌల్యం కోసం ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ఉంది. G7 లేదా G20 వంటి కూటమి ఆర్థిక లేదా ప్రజాస్వామ్య ప్రమాణాలపై కాకుండా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 5 దేశాలైన అమెరికా, చైనా, రష్యా, ఇండియా, జపాన్లతో C5 కూటమిని ఏర్పాటు చేయాలని పేర్కొనడం గమనార్హం. ఈ ప్రణాళిక ప్రకారం C5 క్రమం తప్పకుండా సమావేశమై ప్రధాన భౌగోళిక, రాజకీయ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. దీని మొదటి సమావేశం ఎజెండాను కూడా ఖరారు చేశారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఎజెండాలో చేర్చారు. అంతేకాకుండా రష్యాను G8 నుంచి బహిష్కరించడాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. 2014లో ఉక్రెయిన్ భూభాగమైన క్రిమియాను ఆక్రమించిన తర్వాత రష్యాను ఈ కూటమి నుంచి బహిష్కరించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం అసాధ్యమని ట్రంప్ యంత్రాంగం విశ్వసిస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం సాధ్యం కాదు, తెలివైంది కూడా కాదు అని ఈ ప్రణాళిక స్పష్టంగా పేర్కొంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత జాతీయ ప్రయోజనాలకు ప్రపంచంలో శాశ్వతంగా అమెరికా ఆధిపత్యం అవసరమని అమెరికా విధాన నిర్ణేతలు గుర్తించారని ఇది చెబుతోంది. అయితే ఒక దేశం అమెరికా జాతీయ భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు కలిగిస్తే తప్ప ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ప్రణాళికలో ఉంది. ట్రంప్ యంత్రాంగం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో యుద్ధంతో అశాంతిని వారసత్వంగా పొందింది. ఈ సంక్షోభాన్ని నివారించడంపై మాకు సహజమైన ఆసక్తి ఉంది అని అది పేర్కొంది. ఇది కేవలం అమెరికాపైనే ఆధారపడకూడదు. అదే సమయంలో చైనా, రష్యాలు అమెరికాను అధిగమించడానికి అనుమతించకూడదు అని నొక్కి చెప్పింది. ప్రపంచ స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రాంతీయ శక్తులను సమన్వయం చేసుకోవాలని సూచించింది. రష్యా వైదొలిగిన తర్వాత G7 అమెరికా నాయకత్వంలో పనిచేస్తోంది. ఇది ఒక శక్తివంతమైన సమూహం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది విధానాలను రూపొందిస్తుంది, ఇతర భౌగోళిక, రాజకీయ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పుకుంటుంది. కానీ G20, బ్రిక్స్ వంటి ప్రభావవంతమైన కూటములు G7 ప్రభావంపై తీవ్రమైన సందేహాలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో C5 ఏర్పడితే G7 ఉనికి ప్రమాదంలో పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. G7 సమూహంలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK ఉన్నాయి.